నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది. నా కాలేజ్ లైఫ్ స్టైల్ అండ్ నా బాడీ బిల్డింగ్ లైఫ్ స్టైల్ రెండు ఎట్లా మేనేజ్ చేస్తున్నా యాజ్ ఎ స్టూడెంట్గా ఒక వ్లాగ్ ఫార్మేట్లో తీసి పెడుతున్నా ఈ వీడియో మొత్తం. సో కొంచెం మా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది, కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి. వీడియో అయితే మొత్తం లాస్ట్ దాకా చూడండి. ఈ రోజు నాది లెగ్ వర్కౌట్ స్ప్లిట్ ఉంది. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. మన జిమ్ 5:30కి ఓపెన్ అవుతుంది. ఇంకా జిమ్కి వెళ్ళి మన లెగ్ వర్కౌట్ చేద్దాం, పోదాం పదండి. మనం టైంకి వస్తే సరిపోదు, జిమ్ ఓపెన్ చేసేటోళ్ళు కూడా టైంకి రావాలి. ఇట్లా ఇట్లా లేట్ అయితే లెగ్ వర్కౌట్లో నేను మెయిన్గా చేసేది 5 వేరియేషన్స్ కన్నా ఎక్కువ చేయ. అన్ని 4 సెట్స్ చేస్తా, 2 వార్మ్ సెట్స్ అండ్ 2 వర్కింగ్ సెట్స్. సో ఫస్ట్ లెగ్ కల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఇది వార్మ్ సెట్. ఈ రోజు నాది గాడ్ ఫోకస్డ్ లెగ్ డే. సో నేను హ్యామ్స్ట్రింగ్ ఒక వేరియేషన్ చేస్తా, లెగ్ కల్స్ ఇంకా గ్వాడ్కి 4 వేరియేషన్ చేస్తా. కాఫ్ మజిల్ కూడా నేను హ్యామ్స్ట్రింగ్ ఫోకస్డ్ చేస్తా. యాక్చువల్గా నా స్ప్లిట్ పుష్ పుల్ లెగ్. దీంట్లో ఫస్ట్ పుష్ పుల్ లెగ్లో గ్వాడ్ డామినెంట్ ఉంటుంది లెగ్స్, సెకండ్ది హ్యామ్స్ట్రింగ్ డామినెంట్ ఉంటుంది. సో అందుకని ఈరోజు మనది గ్వాడ్ డామినెంట్, హ్యామ్స్ట్రింగ్ ఒక వేరియేషన్, గ్వాడ్కి 4 వేరియేషన్. మీరు ఒకసారి అయితే ఈ వర్కౌట్ స్ప్లిట్ ట్రై చేయండి, మంచిగా అనిపిస్తే పెట్టుకోండి, ఇంటెన్సివ్గా చేయాలనుకుంటే పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, నేను మార్నింగ్ ప్రీ వర్కౌట్గా ఏం తీసుకోవట్లేదు. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది మార్నింగ్ వస్తున్నావా ఏం తింటారు అని. నాకు ముందర నుంచి అలవాటు ఉంది కాబట్టి నేను ఏం తినట్లే. ఇట్లా మీకు ఎవ్వరికి సజెస్ట్ చేయను. మ్యాక్సిమం ఏమైనా తిని వెళ్ళటానికే ట్రై చేయండి, మంచి ఎనర్జీ పుష్ వస్తుంది. ఇప్పుడు ఇది మన మెయిన్ వర్కింగ్ సెట్. సో లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాక్సిమం నేను పెట్టుకునేది ఏంటంటే వెయిట్స్ ఎక్కువ కొట్టకుండా రెప్ రేంజ్ ఎక్కువ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఆల్సో వెయిట్ కంట్రోల్ ఉన్నంత వెయిట్సే లేపుతా, ఎక్కువ లేపం. మళ్ళీ స్క్వీజ్ చేసి స్లోగా రిలీజ్ చేస్తే మజా 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 ఉంటుంది. అబ్బా జీవితంలో ఏదైనా 2 మంచిగా ఉండమంట నాకు. ఒకటి వర్కౌట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఇంకొకటి మన జుట్టు. ఈ 2 ఎప్పుడు మంచిగా ఉండవు అసలుకి. ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది, లెగ్ కల్స్ హ్యామ్స్ట్రింగ్. ఇంకా మన మెయిన్ గ్వాడ్స్కి వచ్చేద్దాం ఈరోజు. దీన్ని కూడా 2 వార్మ్ సెట్స్ అండ్ 2 వర్కింగ్ సెట్స్. ఇప్పుడు మన మెయిన్ వర్కింగ్ సెట్ లెగ్ ఎక్స్టెన్షన్లా మెయిన్ వర్కింగ్ సెట్. ఇది హోల్డ్ అంట. ఫెయిల్యూర్ దగ్గర టచ్ నాకు ఆ పార్షన్ టచ్ కొట్టుకుంటుంది మజా. ఇగ్నిషన్ స్పాట్స్. నేను నా ఫ్రీ స్పాట్స్ ఎందుకు చేయనంటే నాకు అది కొంచెం బ్యాలెన్సింగ్ అనిపించదు. మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ ఇస్తారు అని చెప్పేసి స్ప్లిట్ మిషన్కి షిఫ్ట్ అయ్యాను నేను. స్ప్లిట్ మిషన్ లో మాక్సిమం వెయిట్స్ అనేవి మనకు కంట్రోల్ అయ్యేటట్టు చేయాలి. ఓన్లీ లెగ్ వర్కౌట్ అని కాదు, ఏ వర్కౌట్ చేసినా మాక్సిమం మనకు కంట్రోల్ అయ్యే వెయిట్స్ చేయాలి. సో ఇది 3 సెట్స్ చేస్తా, ఒకటి వార్మ్ సెట్, 2 వర్కింగ్ సెట్స్. చలో మాక్సిమం డీప్ వెళ్ళడానికి, మాక్సిమం డీప్ వెళ్తేనే మజా వస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ గోబ్లెట్ స్పాట్స్. దీని తర్వాత మనది లంజెస్ ఉంది. లంజెస్ తోనే ఇంకా మన వర్కౌట్ అయిపోతుంది. సో
ఇది మన లాస్ట్ సెట్. లాస్ట్ వేరియేషన్ లంజెస్. కనిపిస్తున్నానా? హలో హలో. లాస్ట్ లో లంజెస్ చేస్తా ఫీల్ అయ్యారు. లంజెస్ లో ఫస్ట్ ఒక లెగ్ అయిపోయినాక ఇంకో లెగ్ చేయాలంటే పెద్ద టాస్క్ అవుతుంది. చలో చలో. చాలా మంది లెగ్ వర్కౌట్ చేసుడే తక్కువ, అంటే చేసిన అందరితో స్ట్రెచింగ్ చేసుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకా లెగ్ పెయిన్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి ఇంకా లెగ్ వర్కౌట్ చేయడం మానేస్తారు. సో ఇప్పుడు లెగ్ స్ట్రెచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చెప్తా. ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మ్యాక్సిమం నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మన హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ని సెట్ చేసుకోవాలి. హ్యామ్స్ట్రింగ్ ఎట్లా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. మ్యాక్సిమం ఇది ఎంత డీప్ తీసుకోవచ్చు అంత డీప్ తీసుకోవాలి. మీరు లెగ్ ని టచ్ చేయడానికి ట్రై చేయండి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఇక్కడ కింద ఉంటాయి, మంచిగా స్ట్రెచ్ అవుతాయి. ఇది ఒక్కటి చేసే చాలు హ్యామ్స్ట్రింగ్ కి. టూ లెగ్స్ కలిపి 10 seconds హోల్డ్ చేయండి స్ట్రెచ్ పొజిషన్ లో. వన్స్ హ్యామ్స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా గ్వాట్ మజిల్స్ కి ఫస్ట్ ఫ్రీ చేసుకోండి. మినిమం ఒక్కొక్కటి 10 seconds హోల్డ్ చేయండి. నేను వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి చూపిస్తాను. స్ట్రెచ్ చేయటం వల్ల మన ఇన్నర్ థైస్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సేమ్ అట్లనే అవుటర్ థైస్ కి వేరే. ఈ మన గ్లూట్ మజిల్స్ నుంచి మంచిగా స్ట్రెచ్ అవుతాయి. గ్లూట్స్ దగ్గర నుంచి థైస్ దగ్గర రాక. చలో మన స్ట్రెచింగ్ కూడా అయిపోయింది. కాలేజ్ రావడం జరిగింది. ఆల్రెడీ యూనిఫామ్ చూస్తే అర్థమై ఉంటది ఏ కాలేజ్ అని. మా క్లాస్ ఇన్ఛార్జ్ పేరు అనిత. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. నమస్తే, వెల్కమ్ టు మై తేజ వేరుకొండ లింక్డ్ఇన్ ఛానల్. మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? నా వీడియో రేట్ చేసుకుంటారు ఈ వీడియో. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మై తేజ వేరుకొండ లింక్డ్ఇన్ ఛానల్. మేక్ షూర్ యూ ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లో ఉండవు, జస్ట్ ఫాలో కొట్టాలి. మీ అందరికి ఇంటర్న్షిప్ ఇప్పిస్తా. బీటెక్ నేను గేటింగ్ ప్రిపేర్ అవుతుందా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ బేసిక్ తీసుకుంటా. వన్ మంత్ గ్యాప్ తీసుకుని అయితే ఈరోజు కాలేజ్కి వచ్చా. ఫస్ట్ ఎట్లైనా సోది ఉంటుందని తెలుసు, వీడియో షూట్ చేసుకుందామని వచ్చా. యాక్చువల్గా అయితే ఫస్ట్ మార్నింగ్ మొత్తం సోదే ఉండే, మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు ల్యాబ్లో నొక్కిర్రు. ఈ ల్యాబ్లో కూడా సోదే ఉంటుంది, ఏముండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ రాలేదు. స్ట్రెంత్ వచ్చి ఉంటే ఏదో ఒక క్లాసులు చెప్తున్నా కానీ సరే, ఇదంతా ఎందుకు మనకు, మన మెయిన్ టాపిక్లో వచ్చేద్దాం.
అసలు టైం ఎట్లా మేనేజ్ చేయాలని ఈజీగా చెప్తా వినండి. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మార్నింగే జిమ్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ జిమ్ అయిపోతుంది మ్యాక్సిమం. మనం ఎంతసేపు చేస్తాం 1.5 hour లేకపోతే 2 hours. ఇంకా నువ్వు అడ్వాన్స్ అనుకో, అడ్వాన్స్ లేకపోతే ఇంటర్మీడియట్ అంటే మ్యాక్సిమం 2 hours చేస్తావు. నువ్వు బిగినర్ అయితే 1 hour చేస్తావు. ఆ 1 hour ఎంతసేపు పట్టదు మనకి. కాకపోతే మార్నింగ్ లేచుడు ఒక్కటి దమ్ అవుతుంది. స్టార్టింగ్ మెల్లమెల్ల అలవాటు అయినాక ఆటోమేటిక్గా చేస్తారు. మార్నింగ్ కంప్లీట్ అయిపోయినాక దాని తర్వాత నుంచి ఇంకా మనకి టైం ఎట్లానో ఉంటుంది కాబట్టి మన సెల్ఫ్ మీద ఫోకస్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే లేజీగా ఉండకుండా మనల్ని మనం పుష్ చేసుకుంటూ ఉండాలి. సో ఆటోమేటిక్గా టైం అయితే మేనేజ్ అయిపోతుంది. దాంట్లో పెద్ద ఏముండదు. అందరూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మార్నింగ్ ఎట్లా చేయాలి, ఇట్లా మొత్తం కాలేజ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనుకుంటారు. మీరు స్టార్టింగ్ జిమ్కి వెళ్తుంటే డైట్ మీద అంత ఏం ఫోకస్ చేయని అవసరం లేదు. ఓన్లీ బయట తినకుండా ఇంట్లోనే వండింది తినండి. ప్రతి మీల్లో ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 2 eggs డైలీ తినండి సరిపోతుంది. చికెన్ కూడా అవసరం లేదు. సక్సెస్ఫుల్గా 5 గంటలు వేస్ట్ చేసి మనమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని నాది ఎట్లనే స్టెప్ కౌంట్ ఉన్నది, అది ఇంట్లో కంప్లీట్ చేస్తా. ఇట్లనే మనం మేనేజ్ చేసేది మొత్తం ఇట్లనే అటు ఇటు ఇటు అనుకుంటే ఎట్లకట్లా మేనేజ్ అయితే చేయాలి. స్టెప్ కౌంట్ కంప్లీట్ కావాలి, జిమ్ కంప్లీట్ కావాలి, కాలేజ్కి రావాలి, డైట్ మేనేజ్ చేయాలి, మొత్తం మేనేజ్ చేసుకుంటూ పోవాలి అంతే. ఇంతకుముందుకే ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అయిపోయి స్నాక్ మీల్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ పైన కథ వచ్చా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేద్దామని. సో ఫైనల్గా ఇదైతే మన వ్లాగ్ ఎట్లుంది, ఏంది, ఏమేమి అప్డేట్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి మిస్టేక్ చేసా అవన్నీ తప్పకుండా కింద కమెంట్స్లో చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా కావాలన్నా కింద కమెంట్ చేయటం మాత్రం పక్కా మర్చిపోకండి. సో ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి పనిని కొంచెం ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేసి మంచిగా స్ప్లిట్ చేసుకొని ఏ పనికి ఆ పని షెడ్యూల్ చేయండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మీకు చదువుకున్నా లేకపోయినా ఏదున్నా ఏది లేకపోయినా అయితే మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే మనం కనీసం మంచిగానే ఉంటాం.